నేను చెప్పింది వినండి, ఇది వెరీ ఇంపార్టెంట్. నా ఫ్రెండ్ ఒకనికి 2 lakhs per month శాలరీ ఉంది. 20 lakhs పెట్టి కారు ఉన్నాడు, ట్రిప్స్కి వెళ్తున్నాడు, లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. లాస్ట్ మంత్ హెడేక్ వస్తుందని హాస్పిటల్కి వెళ్ళాడు. అప్పుడు డాక్టర్ బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారు. అండ్ వాడు ఇన్ని రోజులు చేసుకున్న సేవింగ్స్ అన్నీ సర్జరీస్కి, కీమోథెరపీకి ఇట్లా వ్యానిష్ అయిపోయినాయి. నాకేమవుతుంది, హెల్దీగా ఉన్నా, యంగ్గా ఉన్నా అని అనుకునేటోడు. బట్ 1 monthలోనే 25 lakhs వరకు ఖర్చు అయింది. మెడిసిన్స్కి చాలా ఖర్చు అవుతుందని వాడు కొనుక్కున్న కార్ని కూడా అమ్మేసిండు. అండ్ వాడు హాస్పిటల్లో ఒక మాట అన్నాడు, అరే నువ్వు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ నేను కూడా తీసుకుని ఉంటే నాకు ఈ సిచ్యువేషన్ రాకపోయేది అని. అండ్ నాకు తెలిసిన వాచ్మెన్ అంకుల్ మాత్రం ఆయనకు వచ్చే 15,000 శాలరీలో ఎవ్రీ మంత్ 3,000 హెల్త్ ఇన్సూరెన్స్కే పెడతాడు. అండ్ ఒకసారి వాళ్ళకి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్ బిల్ మొత్తం ఇన్సూరెన్స్ వాళ్ళే కట్టినారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ సంపాదించుకొని దాని తర్వాత ఎల్ఐసీలు, హెల్త్ ఇన్సూరెన్స్లు కడదామని అనుకుంటారు అందరు, కానీ అది చాలా రాంగ్. ఎవ్రీ 5 minutes ఇండియాలో 20 మెంబర్స్ దాకా హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు హాస్పిటలైజ్ అవుతున్నారు. అందులో మీరు ఒకరు అవ్వకుండా ఉండాలంటే ఇమ్మీడియట్లీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మీకు మీ ఫ్యామిలీకి కూడా. మీకు గనక హెల్త్ ఇన్సూరెన్సెస్ గురించి నాలెడ్జ్ లేకపోతే ఈ వీడియోకి హెల్త్ అని కామెంట్ చేయండి. నేను మీకు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి 100% హెల్ప్ చేస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పండి.